మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. పొగరులేటి బాంబులూటి అంటూ మంత్రి పొంగులేటి అని విమర్శించారు. అవినీతి బయటపడడంతో డిఫెన్స్ లో పడి బూతులు మాట్లాడుతున్నారన్నారు. సీఎం సహా మంత్రులందరూ అవినీతి పర్లేనని పొంగులేటి చెప్పకనే చెప్పారన్నారు. నాదర్గుల్ భూములు కాపాడింది బీఆర్ఎస్ అని అన్నారు. నాదర్గుల్ భూములను నిషేధిత జాబితాలో పెట్టింది బీఆర్ఎస్ఏనని చెప్పారు. ప్రభుత్వానికి నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు హరీష్ రావు. డిఫెన్స్ లో పడ్డాడో స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పుడు తిట్లకు ఎత్తుకుంటారు. నిన్న ఆయన చెప్పిన కథలు, ఆయన మాట్లాడినటువంటి భాష, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన ఎంత డిఫెన్స్ లో పడ్డాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. సమాధానం లేదు గనుకనే నువ్వు తిట్ల రాగాన్ని అందుకున్నావు. ఇలా ఈ పొగరులేటి ఒక రాష్ట్ర మంత్రిగా కాకుండా రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. ఎంతసేపు సంస్థను కాపాడుకోవాలి, కొడుకును కాపాడుకోవాలి, గొంతు జించుకోనో తిట్లదండం అందుకోనో పిట్టకథలు చెప్పో దాని నుంచి బయటపడాలనే ప్రయత్నం తాపత్రయపడ్డట్టుగా స్పష్టంగా కనబడ్డది. ఆయన ప్రయాస అంతా కూడా నేనొక్కనే కుంభకోణాలు చేయలేదు, నేనొక్కనే అవినీతి పరుండు కాదు, రాష్ట్ర కేబినెట్ లో చాలా మంది ఉన్నారని తన బురద అందరికి అంటించే ప్రయత్నం చేసినట్టుగా నిన్న ఆయన ప్రయత్నం కనబడ్డది.